నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయేందర్ రావు దశదిన కర్మలో పాల్గొన్న దళిత సంఘాల నాయకులు లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంచినీటి నాణ్యత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అర్హులైన పేదలందరికీ రేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్వే నెంబర్ 964లో ప్రభుత్వ భూమిని కాపాడి హద్దులు నిర్ణయించాలి సిపిఎం పార్టీ డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్యాహ్న భోజన బియ్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అడ్డంకులను అధిగమించి సంక్షేమ వైపు అడుగులు వేస్తోంది పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి ఆలూరు అభివృద్ధిలో మీడియా ప్రజాప్రతినిధులు అధికారుల పాత్ర సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టండి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం 4,701 కోట్లపై ప్రకటించిన 33% వాటా ఇవ్వాలని అలాగే సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వ రాజకీయం జోక్యం తగ్గించాలని హెడ్ ఆఫీస్ ముందు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు ద్వంద్వ వైఖరితో కొంత అమౌంట్ తీసి పంచడం అనేది కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడమే అని అలాగే రాజకీయ జోక్యం వల్ల సంస్థ మనుగడకు కార్మికులకు ఇబ్బంది కలుగుతుందని మండిపడ్డారు రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని వెంటనే ప్రకటించిన మొత్తం లాభాలలో 33% కార్మికులకు వెంటనే డేట్ ప్రకటన చేసి కార్మికుల అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు వాటాలు పంచిన తర్వాత ఏదైతే 67% వాటా ఉందో దాని సింగరేణి లాభాలను సింగరేణి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి కానీ కార్మికులకు పంచాల్సిన పైసల్ని పంచుతామనడం ఇదంతా దురుద్దేశంతో జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మీద సౌతి తల్లి ప్రేమ ప్రకటిస్తూ కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే 4,700 కోట్ల లాభం వచ్చిందో 4,700 కోట్లలో 33% 1,550 కోట్లను సింగరేణి కార్మికులకు పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే సిఎన్ఎండి గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది సిఎన్ఎండి గారు వెంటనే దీనిపై స్పందించి కార్మికులకు రావాల్సిన 1,550 కోట్లను వెంటనే పంచి కార్మికులకు డేటు డిసైడ్ చేసి అమౌంట్ని వాళ్ళ ఖాతాలలో వేయాలని కోరడం జరుగుతుంది గతంలో ఏదైతే మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రకటన ఏదైతే మొత్తం నికర లాభం ఉందో నికర లాభాలలోనే 32% పంచడం జరిగింది కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నికర లాభం 4,700 కోట్లు వస్తే దాన్ని మొత్తం పంచకుండా దానిలో నుండి 2,300 కోట్లు తీసి 2,400 కోట్లను మాత్రమే 2,200 కోట్లను మాత్రమే పంచుతారన్న ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఏదైతే లాభాలు వచ్చినాయో వాటిని వెంటనే కూడా కార్మికులందరికీ పంచాలి అలాగే సింగరేణి డెవలప్మెంట్ కోసం దాదాపు 3,100 కోట్లు మిగిలి ఉంటుంది కాబట్టి సింగరేణి లాభాలను 3,100 కోట్లను కార్మికులకు సింగరేణి డెవలప్మెంట్ కోసం వినియోగించి మిగతా అమౌంట్ని పంచాలని కోరడం జరుగుతుంది కొత్తగూడెం క్లబ్ లో జరిగినటువంటి ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయేందర్ రావు దశదిన కర్మలకు దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మధ్యల శివకుమార్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ పూల రవీందర్ వైస్ చైర్మన్ నవతన్ కొత్తగూడెం నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు పిఎన్ మూర్తి కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈశ్వరయ్య మహిళా జిల్లా అధ్యక్షురాలు బడకల పుష్పలత తదితరులు పాల్గొన్నారు లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంచినీటి గ్రామ సహాయకుల 4 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా జరిగిన మంచినీటి నాణ్యత శిక్షణ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి సహాయకులు చురుకుగా పనిచేస్తే గ్రామాలలో ప్రజలకు వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయొచ్చన్నారు గ్రామాలలో గ్రామ మంచినీటి సహాయకులు చేస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నళిని తిరుమలేష్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బ్రహ్మదేవ్ శివయ్య అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇల్లందులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇల్లందు మండలంలోని ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు 5 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయబోతున్న బీటీ రోడ్లు, మోడీకుంట నుంచి రామచంద్రరావు పేట వరకు 50 లక్షలతో నిర్మాణం చేయబోతున్న బీటీ రోడ్డుకు, ఇల్లందు పట్టణంలోని 1 కోటితో నిర్మాణం చేయబోతున్న స్విమ్మింగ్ పూల్ కు, బుగ్గబాబు రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఆడిటోరియం నిర్మాణం, ఫౌంటైన్ల నిర్మాణం, మోడల్ మార్కెట్ ప్రహరీ గోడ నిర్మాణం, R&R కాలనీలో 1.30 కోట్ల వ్యయంతో పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బొజ్జాయిగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి జిల్లాలోని వివిధ శాఖలలో శాంక్షన్ అయి వివిధ దశలలో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులో గల సర్వే నెంబర్ 964లో గల ప్రభుత్వ భూమిని కాపాడి వాటికి హద్దులు నిర్ణయించాలని సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం హన్మకొండ జిల్లా కార్యవర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ హంటర్ రోడ్ జూ పార్క్ నుంచి దీన్ దయాల్ నగర్ వరకు గుట్టవైపు ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 964లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నోటరీల పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకున్నారన్నారు. గత 10 రోజుల నుంచి ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి కొందరు వ్యక్తులు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారని వెంటనే ఆపాలన్నారు. 964 సర్వే నెంబర్ భూమిని ప్రభుత్వ సర్వేయర్లతో సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆలకుంట్ల యాకయ్య, బొల్లారం సంపత్, ఆలకుంట్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి.
వెల్కమ్ బ్యాక్. కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉద్యమకారుడు పాకాల ప్రభాకర్ గత వారం మృతి చెందగా సోమవారం పాకాల ప్రభాకర్ కుటుంబాన్ని, మృతుని బంధువులు, కొడంగల్ యువ నాయకులు బాకారం అరుణ్ను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ తరపున ఎప్పటికీ సహాయం ఉంటుందని, ఎవరికి ఏ అవసరం ఉన్నా నన్ను కలవాలని హామీ ఇచ్చారు. ఉమ్మడి మద్దూరు మండలం కొమ్మూరు ప్రాథమిక జిల్లా పరిషత్ పాఠశాలలో పురుగులు పట్టిన బియ్యాన్ని మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారని తెలుసుకున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సోమవారం పాఠశాలలోని పురుగులు పట్టిన బియ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు పురుగులు, బూజు పట్టిన బియ్యం మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులకు వడ్డించడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని, సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీలలో కేవలం ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే పూర్తిగా అమలైందని, మిగతా 5 హామీలు నెరవేర్చలే విమర్శించారు. ఇప్పటి నుంచైనా నాణ్యమైన బియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని, లేనిచో విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోగులకు సరైన మందులు అందడం లేదని, ఆసుపత్రికి సంబంధించిన వైద్య పరికరాలను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, సీఎం తన సొంత నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గానికి వైద్య పరికరాలను తరలించినా కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే నియోజకవర్గ ప్రజలపైన సీఎంకు ఎలాంటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అడ్డంకులు అధిగమించి అడుగులేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే పెంచిన పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఉద్యోగులు సంక్షేమం కోరి 1వ తేదీన వేతనాలు అందించిందని అన్నారు. అలాగే దీపావళికి ఉచిత సిలిండర్లు మహిళలకు అందజేయనున్నట్లు తెలిపారు. విడతల వారీగా ఎన్నికల హామీల అమలుకు చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు. గుర్రంకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూటమి సభ్యులు పాఠశాల సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ప్రతి రూపాయి మనం గుర్తు పెట్టుకోండి. ఎవరు ముఖ్యమంత్రి అయినా, అది కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రామారావు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ప్రజల డబ్బు మనం గుర్తు పెట్టుకోవాల్సి. అగ్గిపెట్టి పైన కూడా ట్యాక్స్ ఉంది. ఇప్పుడు మీరు వాడే అగ్గిపెట్టి పైన కూడా ట్యాక్స్ కడతాం. మన డబ్బు. ముఖ్యమంత్రి ఉద్యోగం అంటే ఏమి? ఇంటి పెద్ద. మనం కట్టే డబ్బును మళ్ళా మనకు ఏదో విధంగా ప్రజలకు మంచి పనులు చేసి మనకి ఇచ్చేది ఉద్యోగం. అప్పుడు ఏమి అట్టగా చెప్పేది రాదు. వాళ్ళేదో సొంత ఆస్తులు ఇస్తామని ఇట్లు మేమే మీకేమో చేసేసామని చెప్పేది. ఎవరి డబ్బు? అది ప్రజల డబ్బు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ డబ్బును మీకే ఇస్తున్నారు. మేమైనా, మా ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు గారు అయినా. ఈరోజు పెన్షన్ 1000 రూపాయలు ఒకేసారి పెంచుతామని చెప్పినా పెంచినా. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 1000 రూపాయలు ఒకేసారి పెంచినాం. తర్వాత ఒకేసారి 1వ తారీఖు అంతా కూడా పెన్షన్ ఇచ్చేస్తున్నాం సచివాలయ సిబ్బంది వచ్చి. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలూరు అభివృద్ధిలో మీడియా ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గానికి గుమ్మనూరు జయరాం చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విలేకరులు పెట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన స్థానికుడు పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి రామాంజనేయులు సార్ గారికి, మన ఎంపీ నాగరాజన్న గారికి, మన డిఎస్పీ వెంకటరమయ్య సార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మాజీలు, ప్రజెంట్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, విలేకరులు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నా, నాకు పెద్దగా అనుభవం లేకపోవచ్చు కానీ 2009 నుంచి చూస్తున్నా. 2009 నుంచి 14 వరకు, 2009 కంటే ముందు ఆలూరు నియోజకవర్గం అంటే ఒక ఫ్యాక్షన్తో కూడుకున్న నియోజకవర్గం అని చెప్పి నేను ఈ సమన్వయంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకే మాట చెప్తున్నానంటే, దేవునిగొండ అయితేనేముంది, చిప్పగీర అయితేనేముంది, ఈ మండలాలు ఫ్యాక్షన్తో అల్లాడిపోయే మండలాలు అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. కానీ 2014 తర్వాత ఒక జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్ని కులాలు అన్నదమ్ములుగా కలిసిమెలిసిగా ఫ్యాక్షన్ వదిలిపెట్టి ఈ రోజు అందరూ సమానత్వంగా ఉన్నామంటే అది మార్పు అనేది నేను వెంకన్నకి చెప్తున్నాను. ఈ రోజు అన్నా వెంకన్న ఇంకో మాట అన్నావు, మంత్రి పదవులు అనుభవించినారు, మన నియోజకవర్గానికి ఏం చేశారు అని. అన్నా, ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు కానీ గుమ్మనూరు జయరామన్న మంత్రి అయిన తర్వాత
మన చిప్పగిరి మండలం అయితేనేముంది, హాలేరు మండలం అయితేనేముంది 15,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చిన ఘనత గుమ్మనూరు జయరామన్ అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి టెండర్లు ప్రక్రియలో పాల్గొనకూడదని, అయినప్పటికీ వాళ్ళ భార్యల పేరుతో నామమాత్రంగా పనులు చేస్తూ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఆరోపించారు. మరోవైపు వీరికి జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారుల నుంచి సంపూర్ణ సహకారాలు అందుతున్నాయని, మొత్తం అక్రమాలపై విచారణ చేపట్టాలని సోమవారం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరిప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి లక్ష్మీ గాయత్రి ఎంటర్ప్రైజెస్ పేరిట ఆయన భార్య ధనలక్ష్మి పేరుతోనూ, నాయుడు అనే వ్యక్తి ఆయన భార్య లీలా రాణి పేరుతోనూ విశాఖ నగరంలో పచ్చదనాన్ని పరిరక్షిస్తామనే పేరుతో కోట్లాది రూపాయల మేర జీవీఎంసీ నుంచి పొందుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు జీవీఎంసీ హార్టికల్చర్ విభాగంలో సాధారణ అధికారిగా చేరిన దామోదర్ రావు అదే విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గాను, డిప్యూటీ డైరెక్టర్ గాను పదోన్నతులు పొంది 30 సంవత్సరాలకు పైగా జీవీఎంసీలోనే పాతుకుపోయారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో డాక్టర్ పప్పూర్ నింకోజ్, బి వెంకటేశ్వరరావు, వి వంశీ తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ విభాగం పనితీరుపైన విచారణ చేపట్టాలని తెలుగు శక్తి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల్లో ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండా హార్టికల్చర్ విభాగంలో ఇద్దరైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టులు పూర్తిగా వర్కులు దాదాపు తీశారు. అసలు ఎటువంటి పనులు చేయకుండా బిల్లులు పాస్ చేశారు. మరి 2014-19 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టెండర్ మ్యాక్సిమం 5%, 8% లెస్కెళ్ళి వేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా 40 to 48% లెస్ టెండర్ చేశారు. అంటే దీన్ని బట్టి పనులు చేయకుండా విశాఖపట్నంలో అడ్డదారుగా అధికారులు దోచారు. ముఖ్యంగా దీనికి డిప్యూటీ డైరెక్టర్ దామోదర్, ఆయన 30 సంవత్సరాల నుంచి ఇదే శాఖలో పనిచేస్తున్నాడు. 30 సంవత్సరాల నుంచి శాఖ మారకుండా. అంటే ఎలా కుమ్మక్కారంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, 2 ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల పేరు మీద ఇక్కడ పన్ను రిజిస్టర్ చేస్తూ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎంత అవినీతి పాల్గొని మొత్తం బయటపడతారు. కోట్లాది రూపాయలు డబ్బు దోచుకున్నారు. ఇవాళ గ్రీనరీగా డెవలప్ చేసిన విశాఖపట్నంలో గ్రీనరీ పేరు చెప్పుకొని అడ్డం దోచేశారు. మొక్కలు చచ్చిపోయాయని చెప్పి మళ్ళీ సెపరేట్గా ప్యాకేజ్ ఇచ్చుంటూ సెపరేట్గా కాంట్రాక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా కాంట్రాక్టర్ టెండర్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చారు. రేపు టెండర్లు ఉన్నాయి. రేపు టెండర్ ప్రక్రియ ఆపమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మళ్ళీ టెండర్ ప్రక్రియ కూడా ఆ ఇద్దరికే ఇస్తున్నారు. వాళ్ళు ఇద్దరు కూడా చెప్తున్నారు మాకు తప్ప ఎవరికి రావని చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు అధికారులు ఇంత బరితెకి ఇచ్చేస్తుంటే ఏం చేస్తూ అడుగుతున్నాను, కలెక్టర్ గారు ఏం చేస్తూ అడుగుతున్నాను. అసలు వాళ్ళు తక్షణం ఎంక్వైరీ చేసి అరెస్ట్ డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వదలు అధికారులు శిక్షించాలి. వాళ్ళు 30 సంవత్సరాల అధికారులు ఎవరైనా 3 ఏళ్ళలో మారుతారు, ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ 30 సంవత్సరాలుగా ఒకే డిపార్ట్మెంట్ ఉన్నారంటే చూసుకోండి. అంటే అధికారి ఎంత కుమ్మక్కాయలు ఆలోచించారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయేందర్ రావు దశదిన కర్మలో పాల్గొన్న దళిత సంఘాల నాయకులు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంచినీటి నాణ్యత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అర్హులైన పేదలందరికీ రేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సర్వే నెంబర్ 964లో ప్రభుత్వ భూమిని కాపాడి హద్దులు నిర్ణయించాలి, సిపిఎం పార్టీ డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మధ్యాహ్న భోజన బియ్యాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అడ్డంకులను అధిగమించి సంక్షేమ వైపు అడుగులు వేస్తోంది, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి. ఆలూరు అభివృద్ధిలో మీడియా ప్రజాప్రతినిధులు అధికారుల పాత్ర సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ. జీవీఎంసీ హార్టికల్చర్ విభాగం పనితీరుపై విచారణ చేపట్టండి, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.